ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి రావడం కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగదాంబ జంక్షన్లో గల పెట్రోల్ బంక్ వద్ద ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో మజ్జిగ మరియు తాగునీటి పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 29వ వార్డు ప్రెసిడెంట్ పీతల వాసు గారు మరియు 31వ వార్డు ప్రెసిడెంట్ దొడ్డి బాబు ఆనంద్ గారు సంయుక్తంగా కలిసి నిర్వహించారు. ప్రజలకు పెట్రోల్ సరఫరాను వెంటనే సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదేశాలతో 2 రోజుల నుంచి రవాణా వ్యవస్థ, రాష్ట్ర రవాణా వ్యవస్థ మొత్తం బ్రేకులు పడ్డాయి. దీని అందరికీ ఒక కూటమి చెత్త పరిపాలన జరిగింది. ఎందుకంటే మన పక్క రాష్ట్రంలో తమిళనాడుకి ప్రాబ్లం లేదు, తెలంగాణకు లేదు. ఓన్లీ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు ప్రతి పేదవాడు కూడా ఈ రోజు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈరోజు ప్రతి బంకుల్లో కూడా బారులు తిని జనంకి వాసవాల్ గమేష్ కుమార్ గారి సొంత నిధులు ఈ రోజు వాటర్ బాటిల్, మజ్జిగలన్నీ పంచడం జరిగింది. అలాగే ఈ చుట్టుపక్కల మనోరమ దగ్గర అయితే ఏకంగా నో స్టాక్ అని పెట్టారు. శివరామ స్వీట్స్ దగ్గర కూడా నో అని పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ వైజాగ్లో ఉన్నారు. జీవీఎంసీ నుంచి కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మటుకు కొన్ని బంకుల్లో మటుకు పెట్రోల్ ఇమ్మన్నారట. ఇది మటు చాలా దౌర్భాగ్యం ఇది. ఎందుకంటే పేదవాడు అంటే ఈరోజు చాలా బాధపడుతుంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే. ఈ చెత్త పరిమాణానికి స్వచ్ఛ పలకాల త్వరలోనే. అంత కరోనా టైంలో కూడా జగన్ గారి పరిపాలనలో ఏ ఒక్కరు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆ మహానుభావుడు ప్రజల సేవ చేశాడు. ఏది లేని టైంలో ఓన్లీ ఈ కూటమి నాయకులు ఓన్లీ కావాలని కొత్త సృష్టించి డబ్బులు చేసుకోవడానికి చేస్తారు తప్పితే ఇది ఎక్కడ లేదు. అలాగే బ్యాస్ బండ్ కూడా లైన్ కడుతున్నారు. ఇదంతా ఓన్లీ పేదవాడికి నడ్డి విరిచే ప్రభుత్వం. త్వరలో ఈ ప్రభుత్వానికి మంగళం చల్పాలని తెలియజేస్తున్నాం.